మెరుపు కలలు మెరుపు కలలు. నా కూతురు ఇక్కడ ఎందుకుంటుందో, అతను ఏం చేస్తే నా కూతురి జీవితం నాశనమైందో మీరు తెలుసుకోరా? భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు అలకలనేవి సహజం. వాటిని మీరు మనసులో పెట్టుకుని ఇలా వీళ్ళిద్దరినీ దూరం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏంటి చిన్న చిన్న గొడవలు అలకలా? చిన్న చిన్న గొడవలకి గొంతుకి దెబ్బ తగిలి మాట పోతుందా? చిన్న చిన్న అలకలకి ప్రాణం పోయినంత పనవుతుందా? చెప్పండి. మీరేదో పొరపాటు పడుతున్నారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు గొడవ పడతారు? వీళ్ళిద్దరూ కలిసి ఉండటం మీకు ఇష్టం లేదని ఇలా విడదీస్తారా? అయినా కూతురేమైనా చిన్న పొరపాటు చేస్తే మందలించి అత్తగారింటికి పంపించాల్సిన మీరే ఇలా ఇంట్లో పెట్టుకుంటే ఎలా చెప్పండి? మర్యాదగా ఈ అమ్మాయిని ఇతనితో పంపించండి, లేదంటే కిడ్నాప్ కేసు వేయాల్సి ఉంటుంది. వీడికి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సరిగ్గా చూసుకోవడం చేత కాదు, కానీ పోలీసుల్ని తీసుకొచ్చాడు వేధవ. ఏంటెస్సే గారు, బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు మేడం, ఒక మేజర్, పైగా ఒకరి భార్యని మీరు ఇలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అంటే అది కిడ్నాప్తో సమానం. మీకు అది చెప్పడానికే ట్రై చేస్తున్నాను. సార్ నా భార్య నాతో పంపించమని చెప్పండి సార్. నా భార్య నాతో లేకపోతే నేను బతకలేను సార్. తను లేని నా జీవితం నరకం సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ దయచేసి తను నాతో పంపించమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఏయ్ ఆగో, అలా ఏడుస్తావేంటి? నోర్మోయ్. తన భార్య కోసం ఎంత తల్లడిల్లుతున్నాడో. పాపం ఇద్దరినీ విడదీయడం ఎందుకు? ఎస్ఐ గారు, నేను చెప్పాను కదా, మా అమ్మాయిని వీడితో పంపించడం కుదరదు. ఏంటి మేడం, పోనీలే ఆడవాళ్ళని మేడం మేడం అని మాట్లాడుతుంటే మొండికేస్తున్నారు. రేపు కిడ్నాప్ కేసు పెట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్లి లాకప్లో పెట్టాల్సి ఉంటుంది. మీ వార్నింగ్లకి నేను భయపడేదాన్ని కాదు ఎస్ఐ గారు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు మీతో పాటు వచ్చి నా కూతురితో వీడి మీద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 యాక్ట్ ప్రకారం కంప్లైంట్ ఇప్పిస్తాను. ఫిజికల్లీ, ఎమోషనల్లీ, వర్బల్ అండ్ ఎకనామిక్ అబ్యూస్మెంట్ కింద మీరే కేసు బుక్ చేయాల్సి ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 498A కింద ఎఫ్ఐఆర్ చేస్తే శిక్ష ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. మీకింకా అర్థమయ్యేలా చెప్పాలంటే గృహహింస చట్టం కింద వీడిని లోపలికి పంపిస్తాను. ఇదేదో నేను కావాలని పెడుతున్న కేసు కాదు. వీడు మా అమ్మాయిని శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాలుగా హింస పెట్టాడని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అప్పుడు మీరు మాకు సారీ చెప్పి వీడిని జైలుకు పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మర్యాదగా వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నేను సంయుక్తంత సాఫ్ట్ కాదు. వెళ్ళావు. చూడ్డానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది, కానీ మేడం దగ్గర విషయం ఉంది.
నువ్వేం భయపడకు సంగీత, నేను చూసుకుంటాను. ఏయ్, ఏంటి గింటి అని మాట్లాడితే పుచ్చ పగిలిపోతుంది చెప్తున్నాను. ఏం చేస్తావ్? ఏమీ చేయలేవు. ఇంకొకసారి ఈ ఇంటి వైపుకి రావాలనుకోకు. వెళ్ళవతలకి. నేను మీ నాన్న చేతుల్లో ఓడిపోయి ఇప్పుడు నీ చేతుల్లో నేను ఓడిపోతే చచ్చిపోయిన నా చెల్లికి బతికున్న నాకు పెద్ద తేడా ఏముండదు. నా చెల్లి తన పగ తీర్చుకోలేక పిరికి దానిలా చచ్చిపోయింది. నేను చచ్చిపోయే రకం కాదు, చంపేసే రకం. సంయుక్త, నీ పొగరు వంచి నీ తలను నా కాళ్ళ దగ్గర పెట్టించుకోకపోతే నా పేరు సుమిత్రాదేవే కాదు. నువ్వు రేపు సూర్యుడిని చూసినప్పటి నుంచి నీకు నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను. ఎందుకురా నేను ఈవిడితో పెట్టుకున్నానని కుమ్మిలి కుమ్మిలి ఏడ్చే రోజు తీసుకొస్తాను. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. సత్తే, మేడం. నువ్వేం చేస్తావంటే చెప్పండి మేడం. ఈ దెబ్బతో తండ్రికి అవమానం జరిగి ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నట్టు ఈ సంయుక్త కూడా అవమానంతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. అలాగే మేడం, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది మేడం. ఇక నీ కోసం వేట మొదలైంది. ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. సార్, తను లేని నా జీవితం నరకం సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్, దయచేసి తన నాతో పంపించమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. అమ్మా, ఏమైంది? ఇలా ఉన్నారు. సంగీత కొంట్లో బాలేదా? సంగీత, హాస్పిటల్కి వెళ్దామా? సంగీత, సంగీత, ఏమైంది? సంగీత, చెప్పు, ఏమైంది? సంగీత, సాయంత్రం మన ఇంటికి పోలీసులు వచ్చారు. పోలీసులా? పోలీసులు ఎందుకు వచ్చారమ్మా? సౌందర్యక్క కోసమా? కాదు, మన సంగీతని వాడితో కాపురానికి పంపించమని చక్రి కంప్లైంట్ ఇచ్చి తీసుకొచ్చాడు. మర్యాదగా ఈ అమ్మాయిని ఇతనితో పంపించండి, లేదంటే కిడ్నాప్ కేసు వేయాల్సి ఉంటుంది. అలా నేను మాట్లాడేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడు తాగుతూ ఏ పని చేయకుండా డబ్బులు సంపాదించకుండా అల్లరి చిల్లరగా తిరిగే చక్రి ఇంత ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసుల్ని తీసుకుని ఇంటి
వరకు వచ్చాడంటే అది చక్రి చేశాడని నేను అనుకోవడం లేదు. వాడి బొంద, వాడికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరుంటారు? అతనికి హెల్ప్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు కదమ్మా. మనం దీన్ని అంత ఈజీగా చూడ్డానికి లేదమ్మా. ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి. అమ్మా మంచినీళ్ళు ఇవ్వమ్మా. అమ్మా అమ్మా నిన్నే. అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? ఏం లేదురా. మంచినీళ్ళు ఇవ్వమ్మా. అమ్మా 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 ఏంటమ్మా ఏమైంది? నువ్వే పిలిచావు కదరా. భోజనం వడ్డించమంటావా? హా, అమ్మా మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటే నువ్వు భోజనం వడ్డించాలా అంటావేంటి? అసలు ఏమైంది నీకు? ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? కూర్చో, ఇలా కూర్చోమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తాన్రా? నీ భవిష్యత్తు గురించి తప్ప నాకింకేం ఆలోచనలుంటాయి? ఇప్పుడు ఏమైందమ్మా? ఇంకా ఏం అవ్వాలిరా? నల్లపూసల పూజ దగ్గరకొస్తుంది. సౌమ్యం ఏమో పూజకి రావటానికి ఒప్పుకోవడం లేదు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. అమ్మా ఎందుకమ్మా జరగని వాటి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? వదిలేవచ్చు కదా. ఎందుకు వదిలేయాలరా? ఎందుకు జరగదు? ఇది జరగకపోతే అనర్థాలు ప్రమాదాలు జరుగుతాయని నేను భయపడుతూ ఉంటే అదేమీ పట్టించుకోకుండా వదిలేయమ్మా జరగదమ్మా అని నాకు చెప్తావేంట్రా? మరిప్పుడు నేనేం చేయాలమ్మా? నీ కోడలేమో సరిగా నాతో మాట్లాడదు. మా అత్తయ్య గారు నన్ను చూస్తేనే శత్రువుని చూసినట్టు చూస్తుంది. నేనేం చేయగలనమ్మా? సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చినప్పుడే ఎంత టెన్షన్ పడ్డామో చూసావు. అన్నీ చూసి అన్నీ తెలిసి ఇలా ఎందుకమ్మా నువ్వు కూడా మొండి పట్టుదల పడుతున్నావు? నేనిలా మొండిగా ఉండటం నాకేమీ సరదాగా లేదు. కానీ ఖచ్చితంగా ఈ నల్లపూసల తంతు జరిపించాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కోడలు నా ఇంటికి రావాలి అంతే. అమ్మా తన కోడలు వస్తానంటే నేనే ఏదో వద్దన్నట్టు నా మీద కోప్పడుతుందేంటి? ఏం చేయాలి? ఆహాహాహా, మీ అందరినీ ఇలా ఒకే దగ్గర చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఇతనున్నాడే పరమ దుర్మార్గుడు. డబ్బు కోసం నమ్మిన యజమానిని పొట్టను పెట్టుకున్న రాక్షసుడు. సార్ 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 నమస్తే సార్. నమస్తే. ఒకరు చట్టాన్ని కాపాడే సైనికుడు. ఈయన అన్యాయాన్ని ప్రశ్నించే శ్రామికుడు. గ్రేట్ గ్రేట్. మీ డిపార్ట్మెంట్లలో చట్టాన్ని కాపాడడానికి, నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎంతోమంది ధైర్య సాహసాలు చూపిస్తుంటే మీలాంటి కొంతమంది, అంటే 100 మందిలో మీలాంటి ఇద్దరి వలన నిజాయితీగా సిన్సియర్గా ఉన్న 98 మంది కూడా మాటలు పడాల్సి వస్తుంది. రే నీలాంటి గూండాల గురించి, రౌడీల గురించి మాట్లాడుకోవడం అనవసరం.
నేను మాత్రం ఏమన్నా మంచోడ్నా? దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి. డబ్బు కోసం కక్కుర్తిపడి క్వార్టర్ లిక్కర్ కోసం కక్కుర్తిపడే వేస్ట్ ఫెలోని. మనందరం ఇలా కలుసుకోవడం, మనందరి బాసు ఒకరే కావడం మన అదృష్టం. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఏం చక్రి, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. లేదు మేడం, అది ఎప్పుడో దిగింది. ఇప్పుడే ఫ్రెష్గా తాగొచ్చాను. మీ అందరినీ ఎందుకు పిలిచానో తెలుసా? ఏముంటుంది, ఏదో పచ్చగా ఉన్న కంపెనీ నాశనం చేయడానికి అయి ఉంటుంది. చక్రి ఎక్కువగా మాట్లాడుతున్నావు, సైలెంట్గా ఉండు. చక్రి చెప్పింది నిజం. ఒక కొంపని నాశనం చేయడానికే వచ్చాను. ఎవరి కంపెనీ మేడం? చక్రి వాళ్ళ అత్తగారిది. నాకు ఓకే మేడం, నాశనం కాదు, సర్వనాశనం చేసేద్దాం. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇలా మనమందరం ఒక్కటిగా వాళ్ళని ఎంత వీలైతే అంత ఇబ్బంది పెట్టి చివరికి ఆ కుటుంబాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయాలి. అలాగే మేడం, మీరు జస్ట్ ఏం చేయాలో చెప్పండి, మొత్తం మేము చూసుకుంటాం. వాళ్ళ పరువు మర్యాదలు ఎలా మంటగలపాలో నాకు తెలుసు మేడం. మీకోసం నేను ఏదైనా చేస్తాను మేడం. నీకు అర్థమైందా ఏం చేయాలో చక్రి? అర్థమైంది మేడం. కుక్కలు చింపిన విస్తరిని మళ్ళీ బాగా చేయాలి మేడం. సత్తి మేడం, వీడికి ముందు చన్నీళ్లతో తలంటి మజ్జిగ తాగించి ఏం చేయాలో క్లియర్గా చెప్పు. మన లాయర్ని కూడా సాయంత్రానికి పిలిపించు. అందరికంటే ముందు మనకు అతనితోనే పనుంది. అలాగే మేడం. ఇక మీరు వెళ్ళండి. ఓకే మేడం. సంయుక్త, నిన్ను గెలవడానికి పద్మవ్యూహం పన్నాను. ఇక నువ్వు తప్పించుకోవడం అసంభవం. సాలెగూడులో చిక్కుకున్న పురుగులాగా నువ్వు దాని నుండి బయటపడలేక నాశనం అవ్వాల్సిందే. హాయ్ బావా. హాయ్ సంగీత. ఎలా ఉంది హెల్త్? అంతా ఓకేనా? పర్వాలేదు బావా. పర్వాలేదు బావా. ఇంకా ఏంటి సంగతులు? మీ అక్క ఏమంటుంది? మీ అక్క ఏమంటుంది? అతనితో లీగల్గా విడాకులు ఇప్పించాలి. హలో, నిన్నే. ఉన్నావా? పడుకున్నావా? చెప్పు బావా. అక్క ఏదో పనిలో ఉంది. నువ్వంటే మా అక్కకి చాలా ఇష్టం బావా. చెప్పు బావా, అక్క ఏదో పనిలో ఉంది. నువ్వంటే అక్కకి చాలా ఇష్టం బావా. అవునా? తను నీకు చెప్పిందా? లేదు బావా, అక్క గురించి నాకు తెలుసు కదా. లేదు బావా, అక్క గురించి నాకు తెలుసు. నాకు తెలుసు
తన మనసులో నా మీద విపరీతమైన ఇష్టం ఉందని, కానీ బయట పడడం లేదు కదా. సంగీత, ఏం చేస్తున్నావు? ఎవరితో చాట్ చేస్తున్నావు? ఇటివ్వు. ఇవ్వు. ఇటివ్వు. ఇవ్వు సంగీత. అరే. సంగీత. వీడియో కాల్ చేస్తుందేంటి? సంగీత, ఇటివ్వు. ఇవ్వమంటుంటే. హలో, నువ్వేనా? మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా. సంగీతలాగా చాట్ చేయడం ఎందుకు? నాకంత అవసరం లేదు. అయినా నువ్వెదురుగా ఉంటేనే నాకు మాట్లాడటానికి ఇష్టం లేదు. అలాంటిది మళ్ళీ ఫోన్లో ఎలా మాట్లాడతాను? అంతేలే, కనిపించినంత వరకు కవర్ చేసావు, దొరికిపోయేసరికి ఇలా కవర్ చేస్తున్నావు. మనసులో అంత ప్రేమున్న దానివి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఇక నీ చిన్న బిడ్డ భవిష్యత్తు అగ్నిగుండమే. నీకొచ్చిన గాచారానికి నీ పెనిమిటి బొక్కలే వల్ల. అయ్య మీద ప్రేమతో నువ్వు ఉంచుకున్న బూడిదే నీ కట్టాలకు కారణమే తల్లి. ఆ బూడిద మిమ్మల్ని బూడిద చేస్తుందే తల్లి. కుప్పలు చేసిన బూడిద ఒక్కటి చేసి గంగమ్మ తల్లికి అర్పిస్తేనే ఆత్మ శాంతిస్తుంది. ఆ బూడిదతో ఉన్న బంధాన్ని తెంచుకుంటేనే మీ బతుకులు బాగుంటాయి. సోది చెబుతానమ్మ సోది.